ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ ఆదివార దినమున ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు. మనం దేవుని మందిరములోనే ఉండాలి, ఒక స్తంభముల వలె కదలని వారిగా, చెలించని వారిగా దేవుని మందిరంలోనే నాటబడి స్థిరముగా ఉండాలని ప్రభు వాంఛిస్తున్నాడు. ఈ స్తంభము అక్కడి నుంచి కదలదు, అది అదే విధంగా స్థిరముగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా దేవుని మందిరములో స్థిరముగా ఉండాలి. ఒక ఆదివారం మందిరానికి వెళ్ళి ఇంకా 2 వారములు మానివేసి నెలలో ఒకసారి వెళ్ళేవారుగా అలా ఉండొద్దు. ఆ స్తంభం అక్కడ కనబడుతూనే ఉంటుంది, ఎందుకంటే అది అక్కడ నాటబడింది. మీరు కూడా దేవుని మందిరంలో స్తంభముల వలె నాటబడి పరిచర్య భారమును మోసేవారిగా, సేవకునికి ప్రయోజనకరంగా మీరు మారుదురుగాక. ఆమెన్.